మహిళలు ఎక్కువగా నీటితో పనులు చేస్తూ ఉంటారు. వస్త్రాలు శుభ్రం చేయడం, వంట చేయడం, పాత్రలు శుభ్రం చేయడం, వాకిలి వర్షాలు పడుతూ ఉంటాయి, ముగ్గులు వేయడం, రంగవల్లికలు తీర్చిదిద్దడం, వాకిలిలో నీళ్లు చిమ్మడం, ఇలాంటితో నిరంతరం వారి పాదాలు చేతులు నీళ్ళలో ఉంటూ ఉంటాయి. వర్షాలు ఆరంభం అవుతున్న తరుణంలో ఇది కొత్త నీరు, కొత్త వర్షపు బిందువు. గత 3 నెలల కాలంగా భూమి వేడెక్కిపోయి ఉన్నది. కృత్తిక, రోహిణి ఈ కార్తెల కారణంగా ఆరుద్ర కార్తె అనంతరం చినుకు కురవడంతో ఒక్కసారిగా ఆ వేడి బయటికి వస్తుంది. వేడి, వర్షం రెండింటి కారణంగా ఈ చేతులకు వ్యాధులు వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. నీటితో వచ్చే వ్యాధులేవి కూడా రాకుండా గోరింటాకును మహిళలు చక్కగా నూరి ఈ వేళ్లకు పాదములకు అలంకరించుకున్న ఎడల ఆ వ్యాధులు మన దరి చేరవు. గోరింటాకులో ఒక చిన్న విష పదార్థం కూడా ఉంటుంది. దానిని హెనాటానిస్ అంటుంది సైన్స్. ఆ కారణంగా ఇలా పెట్టుకుంటే చేతికి అలంకరణ, ఆ క్రిములని లోన ఉన్నటువంటి క్రిములని ఇంకా చంపివేసి ఆరోగ్యానికి, చర్మ రక్షణకు, చర్మ సౌందర్యానికి శిఖరాయమానంగా ఉండేటటువంటిది గోరింటాకు. అందుకే మనవారు దీనిని ఇలా ఏర్పాటు చేశారు. ఇది కాకుండా కెమికల్స్తో, రసాయనాలతో విషపూరితమైనటువంటి వాటిని మనం నెయిల్ పాలిష్ అన్న పేరుతో అలంకరించుకుంటున్నాం. సంస్కృతంలో గోరింటాకును నఖ రంజని అని పిలిచారు. రంజింపజేసేది. చేతి వేళ్ళకి ఇంత పొడవుగా చక్కగా గోరింటాకు అన్ని వేళ్ళకి ఏదో టోపీలు పెట్టినట్టుగా, అరచేతిలో 8 చుక్కలు, వెనక వైపు కూడా 8 చుక్కలు, ఇలా శాస్త్రబద్ధంగా ప్రామాణికంగా ఉండే నిజమైన గోరింట ఆకును నూరి ముద్ద చేసి దానితో పెట్టుకుంటే వచ్చేటటువంటి ఆకర్షణ, ఆరోగ్యము, ఆనందము, సౌందర్యము కృత్రిమంగా లభించేటటువంటి రసాయన ద్రవ్యాలతో రాదు. గంటలో పండిపోవాలి, 10 నిమిషాల్లో పండిపోవాలి. పెయింట్స్ దొరుకుతున్నాయి, డిజైన్స్ దొరుకుతున్నాయి. పెళ్లి చేసుకుంటే అమ్మాయి అబ్బాయి పేర్లు కూడా వచ్చేలాగా చిలకల్లాగా వేసుకుంటారు, తెల్లారితే పోతుంది. ఈ కెమికల్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి, పొట్టు లేచిపోతుంది. గమనించండి. సంప్రదాయం తెలుసుకొని లక్షణబద్ధంగా వాకిట్లో లేదా పెరట్లో ఒక గోరింట మొక్క వేసుకుంటే ఇంటికి ఆర్థికంగా కూడా లాభం. ఏ ఇంట్లో పెరడులో లేదా ఇంటి ముందర ఆగ్నేయ దిగ్భాగంలో గోరింట మొక్క ఉంటుందో ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి. కాబట్టి గోరింటాకుకు ఆషాఢ మాసానికి